నమస్తే. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి దంత సంరక్షణ ఆధునిక చికిత్సా విధానాల గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. దంత సంరక్షణ గురించి మనకు వివరించడానికి నాతో ఉన్నారు డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు. హలో అండి, వెల్కమ్ టు టీ సార్. థాంక్యూ. డెంటల్ అంటే ఫేస్ లో కళ్ళు, ముక్కు ఇవన్నీ ఎంత ముఖ్యమో మన చిరునవ్వుకి మన పళ్ళు అంతే ముఖ్యం. సో ఈ టీత్ కి సంబంధించి ముందుగా మీరు ఏం చెప్తారు అసలు చెప్పండి. టీత్ ఈజ్ ఎ గేట్వే ఫర్ అవర్ హెల్త్. మన ఆరోగ్యం బాగుండాలంటే పళ్ళతో మొదలు పెట్టాలి. సో మనం రోజు తినే వస్తువుల దగ్గర నుంచి రోజు మనం మెయింటైన్ చేసే వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చేసే బ్రషింగ్ టెక్నిక్ నుంచి చూసుకునే జాగ్రత్తల గురించి రెగ్యులర్ చెకప్స్, సో అన్నీ ఒక విధంగా క్రమశిక్షణగా ఉంటే మనం ఎక్కువ రోజుల వరకు మనం పళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఆరోగ్యకరమైన దంతాలు అవసరం అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. పిల్లలకి పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ఏవైనా క్యావిటీస్ వచ్చాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది అదే. ఎందుకని ఆరోగ్యకరమైన దంతాలని మనం మెయింటైన్ చేయాలి? ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆయన పనితని, ఆయన మెంటల్ హెల్త్ అవన్నీ చాలా బాగుంటాయి. సేమ్ వే ఇటు పళ్ళను కూడా మనం ఒక నార్మల్ ఒక బాడీలో ఒక పార్ట్ లాగా మనం ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఒక లాంగ్ టర్మ్లో దాని ఎఫెక్ట్ అనేది వీ కెన్ ఈల్డ్ అండ్ ఎంజాయ్ ద ఫ్రూట్. సో ఇప్పుడు బేసిక్గా మనం పళ్ళని సరిగ్గా చూసుకోకపోతే ఒక పుచ్చు రావడము, దానివల్ల పెయిన్ రావడం అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది పన్ను మరి ఇరిగిపోవడం, మరి పెయిన్తో బాధపడడం అవన్నీ జరుగుతుంటాయి. లాస్ట్కి ఎట్లుంటుందంటే తీయాల్సి వస్తుంది. ఒకసారి పన్ను మనం తీసేసామంటే మళ్ళీ ఇంకా అక్కడ తినడానికి పేషెంట్ చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన న్యూట్రిషన్, డైటరీ అవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. సరిగ్గా ఏం తినలేకపోతారు, వెయిట్ లాస్ అవుతుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఓవరాల్ ఒక టీత్ బాగుంటే మనిషి ఆరోగ్యం కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఆల్వేస్ డెంటల్ హెల్త్ విల్ లీడ్ టు ఏ జనరల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. అంటే మనం మాట్లాడే మాటని కూడా ఇప్పుడు ఈ టీత్ సరిగా లేకపోతే ఎఫెక్ట్ చేస్తాయా? ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందంటారు? అంటే ఇప్పుడు మీరు చూస్తే ఫోనెటిక్స్ అంటారు. అది మన భాషలో చెప్పాలంటే మనం ఏదన్నా థ, ల, స అనేది ఒక పదార్థాలు పలకాలంటే మనం పంటి ఒక వెనక భాగం సపోర్ట్ తీసుకుంటుంటాం. అదే ముసలి వాళ్ళల్లో కొంతమంది ఆ పళ్ళు లేనప్పుడు వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం, ఆ ఫోనెటిక్స్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో అందువల్లనే కొన్ని వర్డ్స్ అనేది వాళ్ళు పలకలేకపోతారు అండ్ స్పీచ్ కూడా బ్లర్ ఉండడం, సరిగ్గా మాట్లాడకపోవడం, నోరు తిరగకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకే పళ్ళు అనేది ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒకటి కాస్మెటిక్ పరంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుంది అండ్ ద వే వాళ్ళు బాగా మాట్లాడడం, స్పర్శగా మాట్లాడడం అనేది కూడా బాగా పెరుగుతుంటుంది. అంటే దంతాలు మన నవ్వుని ప్రభావితం చేస్తాయి ఖచ్చితంగా, రూపాన్ని కూడా ప్రభావితం చేస్తాయా? పళ్ళు సరిగా లేకపోతే ఎంతవరకు మన ఫేస్కి ఒక డిఫెక్ట్ కనిపించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పళ్ళు ఏమవుతుందంటే అండి ఒక యాంకరేజింగ్ సిస్టమ్ లాగా ఫామ్ అవుతుంటుంది. సో పైన పళ్ళు, కింద పళ్ళు రెండు ఏవైతే ఒకదాని మీద ఒకటి ఉంటాయో, సో ఇక్కడ మీరు చూసారనుకోండి పైన కింద కలిపితే మనం ఒక 1 ఇంచ్ దాకా మనం ఉంటుంది. అదే ఇక్కడ పళ్ళు లేకపోతే కొలాప్స్ బైట్ అంటాం. మొత్తం జా సిస్టమ్ అనేది 1 ఇంచ్ కిందికి వెళ్ళిపోవడం వల్ల ఈ మజిల్స్ అనేది మనం ఏవైతే మనం తినగలుగుతామో ఆ మజిల్స్ అవన్నీ మసెటర్ మజిల్స్ అంటాం, అవన్నీ కొద్దిగా లూజ్ అయిపోయి వ్రింకిల్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట చెంపల మీద. సో అందుకే పళ్ళు ఉంటే మనం వర్టికల్ జా హైట్ అనేది మెయింటైన్ అవుతుంది. దానివల్ల మనం కొద్దిగా ఇంకొక 5 years యంగర్గా కనిపిస్తుంటాం. అంటే ఇప్పుడు దెబ్బతిన్న దంతాలు ఏవైతే ఉంటాయో అవి మన హెల్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక పన్నుకి పుచ్చు రావడం స్టార్ట్ అయిందంటే అది ఆగడం అనేది ఉండదు ఆటోమేటిక్గా. సో దాన్ని ఏమన్నా చేయాలి అనుకుంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఆ పుచ్చు అనేది తీపిచ్చి దాన్ని ఫిల్లింగ్ చేపియాలి. సో పేషెంట్ యూజువల్లీ కంప్లైంట్ ఏమవుతుందంటే మా దగ్గరికి రాకముందు వచ్చిన తర్వాత చెప్పేది ఏంటంటే సెన్సిటివిటీ, లేదంటే నొప్పి నిద్రపోయేటప్పుడు, ఓకే పండుకునే ముందు, సాయంకాలాల పూట బాగా నొప్పిగా ఉందండి, చల్ల పదార్థాలు మేము తాగలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, ఏదైనా తిన్నా సరే అక్కడ ఫుడ్ ఇరుక్కొని చాలా ఇబ్బంది పడుతున్నాం అంటారు. ఎందువలనంటే అక్కడ ఫుడ్ అనేది అది పన్ను అనేది పుచ్చిపోయి నరం వరకు వెళ్ళిపోయి దానివల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది.
సో అందువల్లే మనం ఇనిషియల్ స్టేజెస్లో మనం అదైతే కొద్దిగా చూసుకున్నామంటే పేషెంట్కి అది చిన్న ట్రీట్మెంట్తోనే సరిపోతుంది అనమాట. అంటే పళ్ళు సెన్సిటివ్గా అవ్వడం అనేది, ఆ తర్వాత పుచ్చిపోవడం అనేది, ఇవి రెండు డిఫరెంట్. ఒకసారి పుచ్చు స్టార్ట్ అయిందంటే క్రమంగా నరం వరకు వెళ్ళే కొద్దీ ఫస్ట్ సెన్సిటివిటీతో డెవలప్ అవుతుంది. దాని తర్వాత ఆ సెన్సిటివ్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు పెయిన్. అసలు ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? మన నోట్లో చాలా టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి. దాంట్లో మెయిన్లీ స్ట్రెప్టోకాకస్ మ్యూకస్ అనేది ఒక బ్యాక్టీరియా, అది అందరిలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం పదార్థాలు తింటామో, తినిన తర్వాత ఆ సలేవాలో అది మిక్స్ అయ్యి ఒక చిన్న పదార్థం లాగా మన పంటి మీద ఏర్పడుతుంది. మనం చూస్తే ఒక తెల్లని పదార్థం లాగా ఉంటుంది తినిన తర్వాత. అదేంటంటే జస్ట్ మనం తినిన పదార్థమే ఒక లేయర్ లాగా పాచిలాగా పట్టి ఉంటుంది. ఈ స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్ అనేవి ఆ పదార్థాల మీద దాడి చేసి అవి తింటాయి అన్నమాట. తినిన తర్వాత దాని నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది యాసిడ్ రూపంలో ఉంటుంది. యాసిడ్ ఎప్పుడైతే పంటి మీద పడుతుందో ఆ పన్ను అనేది కరిగిపోతుంది అనమాట. యాసిడ్లో కరిగి ఆ నల్లగా తయారవుతుంది. సో క్రమంగా ఆ నలుపు అనేది పెరుగుతూ అది పెరిగే కొద్దీ మనం కొద్దిగా సెన్సిటివిటీ కానీ అక్కడ ఫుడ్ ఇంకా ఎక్కువ ఇరుక్కుపోవడం, ఇంకా ఎక్కువ అది నల్ల కావడం, అది క్రమంగా నరం వరకు వెళ్ళి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పెద్దవాళ్లలో పళ్ళు పుచ్చిపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి? మెయిన్లీ ఏంటంటే అండి, పెద్దవాళ్ళలో ఇర్రెగ్యులర్ టీత్, ఓకే, క్రమంగా లేకపోవడం, బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం, ఫాస్ట్గా బ్రష్ చేసేసి బయటికి రావడం, అండ్ కొన్నిసార్లు గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి. వన్స్ దే క్రాస్ 30 years, 30 ఏళ్ళు దాటిన తర్వాత గమ్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మందిలో చూస్తుంటాం. ఆ గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ ఫుడ్ ఎక్కువ ఇంకా ఇరుక్కొని దాన్ని డీకే కింద కన్వర్ట్ అయిపోయి దానివల్ల ఇంకా ఎక్కువ చూస్తాం అనమాట పిల్లల కన్నా పెద్దోళ్ళలో. పిల్లల్లో పళ్ళు పుచ్చిపోయే ముందుగా చాక్లెట్స్ వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటే పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ తింటే పుచ్చిపోతాయి చాక్లెట్స్ తినడం వల్ల. నిజంగానే చాక్లెట్స్ తినడం వల్ల పుచ్చిపోతాయా పిల్లలకి? అంటే చాక్లెట్ ఈస్ నథింగ్ ఎ సోర్స్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండ్ గ్లూకోజ్ అనమాట. సో ఎంత మనం వాళ్ళు కార్బ్స్ అనేది ఇంటేక్ట్ అవుతుంటో, జంక్ ఫుడ్, బర్గర్స్ ఆర్ పిజ్జాస్ ఏదైతే తింటారో అది పంటి మీద అంతా అట్లనే ఇంకా ఎక్కువ పాచిపడడం, దాని మీద ఇంకా ఎక్కువ డీకేస్ రావడం జరుగుతుంది. పెద్దవాళ్ళు అంటే బ్రషింగ్ బాగా చేస్తారు, సో దానివల్ల ఆ డీకేస్ అనేది కొంతవరకు తగ్గుతాయి. కానీ పిల్లలకి అంత వాళ్ళ అవగాహన ఉండదు. సో బ్రషింగ్ అనేది వాళ్ళకి చేత కాదు. సో అందుకే వాళ్ళకి పిల్లలలో కొద్దిగా మోర్ అమౌంట్ ఆఫ్ డీకేస్ రావడం అనేది మనం అందరికి చూస్తుంటాం. అండ్ అందుకే మనం ఎప్పుడైనా సరే పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తినకూడదు అంటాం, బట్ స్టిల్ అది అవాయిడ్ చేయడం కొద్దిగా కష్టమే. సో దానివల్లే మనం వాళ్ళకి ఒక నైట్ టైం బ్రషింగ్ హ్యాబిట్ అనేది ఒక అలవాటు చేస్తే మాత్రం చాలా మటుకు ఈ పుచ్చు అనేది తగ్గించవచ్చు. టూత్ డికేకి రీజన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఫార్మేషన్ ఆఫ్ ద టీత్ దగ్గర నుంచి టీత్ మీద కొద్దిగా ఫామ్ అయ్యేటప్పుడే గుంతలు అనేవి పడుతుంటాయి, దాన్ని మేము పిట్స్ అంటాం. సో పిట్స్ ఎక్కువ ఉన్నా సరే అక్కడ ఫుడ్ లాడ్జ్మెంట్ ఎక్కువ జరుగుతుంటుంది. లేదు అనుకుంటే అలైన్మెంట్ అన్ని క్రమ పద్ధతిగా లేకపోయి ఒకటి ముందుకు ఒకటి వెనకాలకుంటే కూడా దాంట్లో ఎక్కువ మటుకు ఆ పాచ్ అనేది ఎక్కువ పేరుపడి దానివల్ల ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది హ్యాబిట్స్ అంటే కూడా చాలామంది స్మోకర్స్కి వాళ్ళకి, దాని తర్వాత పాన్ చూయింగ్, దాని తర్వాత ఆల్కహాల్ అండ్ కొన్ని డిజీజెస్, షుగర్ ఎక్కువ ఉండడం వల్ల. సో అలాంటి వాళ్ళల్లో కొద్దిగా డీకేస్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అండ్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా చాలా ఎక్కువ చూస్తాం అనమాట ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ సలైవా అనేది చాలా, ఒకసారి రేడియేషన్ థెరపీ అయిపోయిన తర్వాత ఈ సలైవా అనేది చాలా మటుకు స్టాప్ అయిపోతుంది. దానివల్ల అక్కడ పుచ్చు అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది అనమాట. సో వాళ్ళ కేసెస్లో మాత్రం మనం ఎక్కువ మటుకు డీకేస్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట వాళ్ళకి. పళ్ళు పుచ్చిపోవడానికి సర్టన్ ఏజ్ అంటూ ఏమైనా ఉందా? లేదమ్మా. పిల్లల్లో అంటే సరిగ్గా బ్రష్ చేయరు అని చెప్పేసి అనుకున్నాము, కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్న కేసెస్ ఏమైనా పెరిగాయా? డెఫినెట్లీ మన ఏజ్లో ఉన్నప్పుడు మనకి అవైలబిలిటీ అంత లేదు జంక్ ఫుడ్స్. ఇప్పుడైతే అవైలబిలిటీ ఇస్ వెరీ మోర్, ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు అంటే బయట ఫుడ్ అనేది అస్సలు ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10 times పెరిగినట్టు ఉంది. ఓకే, ఇప్పుడు పళ్ళు పుచ్చిపోయాయి అని తెలవడానికి వాళ్ళకి ముందు ఎలాంటి సైన్ ఉంటుంది? అంటే పిల్లల్లోనా పిల్లలలో మామూలుగా యూజువలీ అక్కడ
ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది యూజువల్లీ కంప్లైంట్ చేస్తారు చిన్నపిల్లలు అయితే. తినేటప్పుడు ఇరుక్కుంటుంది, లేకపోతే కొద్దిగా పెయిన్ వస్తుంది అనేది చెప్తారు. అండ్ ఫ్రంట్ టీత్లలో కొంతమందికి నిద్రపోయే ముందు పాలు ఇచ్చే అలవాటు ఉంటుంది, పాలు పెట్టేసి పండిపిస్తారు పిల్లల్ని. వాళ్ళకైతే ముందు పళ్ళన్నీ కొద్దిగా డిస్కలర్, పేరెంట్స్కి అయితే నల్లగా కావడము, కలర్ చేంజ్ కావడం అనేది ఈజీగా కనిపిస్తుంటుంది. సో అలాంటి వాళ్ళ కేసెస్లో మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక వార్నిష్ అప్లికేషన్ కానీ లేదంటే దాని ఫిల్లింగ్స్తో సరిపెడితే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా బెటర్. పెద్దవాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? పెద్దవాళ్ళలో యూజువల్లీ ఫుడ్ తినగానే ఫుడ్ అక్కడంతా ఇరుక్కొని స్మెల్ రావడం, తర్వాత మెయిన్ సెన్సిటివిటీ కంప్లైంట్ చేయడం, డిస్కంఫర్ట్ కంప్లైంట్ చేయడం యూజువల్లీ వీ కెన్ సీ. అండ్ సెన్సిటివిటీ ఉందని చెప్పి పేస్ట్ వాడతారు చాలా మటుకు, అండ్ రిలీవింగ్ అనేది ఉండదు. సో దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సో సెన్సిటివిటీ ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ ఒకసారి డాక్టర్ని కలిసిన తర్వాతే ఆ పేస్ట్ కానీ వార్నిషెస్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే పేషెంట్ బెటర్. అసలు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు సెన్సిటివ్ ఉందని చెప్పేసి సెన్సిటివిటీకి సంబంధించిన టూత్ పేస్ట్ వాడడం? అట్లీస్ట్ ఒక 80% రిలీఫ్ అయితే ఉంటుందండి. 100% ఏది అంటే 100% ఉండకపోవచ్చు, బట్ 70 to 80% అయితే డెఫినెట్లీ పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపియర్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ ఇది ఫ్లోరైడ్ అప్లికేషన్ అండ్ ఫాలోడ్ బై మనం ఇచ్చే పేస్ట్ ఏదైనా సరే. ఓకే, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్కి సంబంధించి చెప్పండి. డెంటల్ క్యావిటీస్ని నివారించడంలో ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే చాలా మటుకు పేస్ట్లలో యూజువల్లీ ఫ్లోరైడ్ అనేది ఇన్కార్పొరేట్ అయ్యి ఉండదండి. ఎందుకంటే అది ఫ్లోరోసిస్ ఉండేవాళ్ళు అది ఎక్కువ మాత్రంలో వాడితే అది ఇంకా కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి యూజువల్లీ జనరల్లో మార్కెట్లో దొరికే పేస్ట్లలో ఫ్లోరైడ్ అనేది ఉండదు. కొన్ని బ్రాండ్స్లో కొన్ని పిల్లల కోసం అని చెప్పి టూత్ పేస్ట్లు రిలీజ్ చేస్తారు. దాంట్లో మాత్రం 500 నుంచి 1500 ppm వరకు సోడియం ఫ్లోరైడ్ అనేది ఇన్కార్పొరేట్ చేసేసి దాన్ని పిల్లలకి ఇవ్వడం వల్ల మనం ఎప్పుడైతే ఈ డీకేస్ టీత్ ఉంటుందో ఆ టీత్ మీద అది ఎప్పుడైతే ఆ ఫ్లోరైడ్ పేస్ట్ పనిచేస్తుందో మినరలైజేషన్ కాన్సెప్ట్ని మార్చేసి అది టీత్ ఒక మినరల్స్ని కొద్దిగా స్ట్రాంగ్ చేసేసి ఈ యాసిడ్కి అనేది రెసిస్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఇమ్మీడియట్గా డీకే కాదు. అండ్ సెకండ్ థింగ్, మనం డీకే అది పళ్ళు పుచ్చేదాలని కొద్ది వరకు మనం అరికట్టచ్చు. కొంతమందిలో అంటే చాలా తక్కువ మందిలో ఆ టీత్ అనేది పళ్ళు ఎల్లోయిష్గా ఉంటాయి. అంటే వాళ్ళకు టూత్పేస్ట్ మారిస్తే ఏమైనా ఫలితం ఉంటుందా, లేదు వాళ్ళకు కొంతమందిలో ఎల్లోయిష్ టీతే ఉంటాయా, ఏంటి రీజన్ ఏమై ఉంటుంది? సో ఇప్పుడు సపోజ్ ఒక జోన్స్ ప్రకారంగా చూసుకుంటే నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ అక్కడ ఉండే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు జోన్స్ పరంగా ఆ జోన్స్ నుంచి వచ్చిన పేషెంట్స్ కానీ ఎవరైనా వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళకి యూజువల్లీ అక్కడ గ్రౌండ్ వాటర్ ఇంటేక్ ఉందనుకోండి, వాళ్ళకి యూజువల్లీ ఫార్మేషన్ చిన్నప్పటి నుంచే పళ్ళు అనేది కొద్దిగా పచ్చగా, పళ్ళ మీద కొద్దిగా బ్రౌన్ కలర్ లైన్స్ ఉండడము, పచ్చగా ఉండడం అనేవి ఉంటాయి. సో అదే మనం కొద్దిగా ఆ జోన్స్ కాకుండా వేరే వాళ్ళ నుంచి వచ్చిన పేషెంట్స్కి యూజువల్లీ అది గారపట్టడం వల్ల, లేదంటే కొంతమంది టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్స్ తినడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో అట్లా స్టెయిన్స్ ఏర్పడడం, లేదంటే దెబ్బ తాకి పళ్ళు పచ్చగా మారడం. సో చాలా విధాలుగా ఉంటాయి. బట్ ఫస్ట్ జోన్ ప్రకారంగా మనం ఫిల్టర్ చేసుకున్నాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్కి వెళ్తే బెటర్. ఏమైనా హెల్త్ ఇష్యూస్ పళ్ళని ప్రభావితం చేస్తాయంటారా? హెల్త్ ఇష్యూస్ ప్రభావితం కన్నా పళ్ళు హెల్త్కి ఇంకా ఎక్కువ డివేట్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంది. అదే ఒక కార్డియాక్ పర్సన్కి చిగుళ్ళ సమస్య ఉన్నా, డీకే సమస్య ఉన్నా సరే ఆయనకి మోర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఏదైతే గమ్ డిజీజెస్ ఉంటాయో ఆ లోపల ఉండే బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళేసి ఆ బ్యాక్టీరియా వెళ్ళేసి ఆయనకు ఇంకా ఉండే హార్ట్కి ఇంకొద్దిగా ఎండోకార్డైటిస్ అంటాం, దానిని ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే ఒక కార్డియాక్ పేషెంట్ కానీ, ట్రాన్స్ప్లాంట్ అయ్యే పేషెంట్స్ కానీ, ఎవరు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా సరే వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా డెంటల్ జాగ్రత్తలు అయితే చాలా బాగా చూసుకోవాలి. పళ్ళు గారపట్టడానికి కారణాలు ఏమై ఉంటాయి? సరిగ్గా బ్రష్ చేయకపోవడమేనా, లేదా ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉంటాయా? వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఏ విధంగా ఇవ్వాలి? ఇప్పుడు గారపట్టడం అనేది అందరికీ జరుగుతూనే ఉంటుందండి. అది మెయిన్ ఫస్ట్ నుంచి మనం ఒక ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనేది ఫాలో అయితే చాలా మటుకు దాన్ని నివారించవచ్చు. అది సెకండ్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ అంటే ఒక రెగ్యులర్ చెకప్ ఫాలోడ్ బై రెగ్యులర్ క్లీనింగ్
చేసుకుంటూ ఉంటే ఇయర్లీ ఒక వన్స్ ఆర్ ట్వైస్ అట్లా రెగ్యులర్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనం ఆ గార పట్టేది అనేది చాలా మటుకు నిర్మూలించవచ్చు. థర్డ్, అలైన్మెంట్ ఆఫ్ ద టీత్. పన్ను మీద పన్ను ఉండడం, వరుసలో లేకపోవడం వల్ల ఇంకా ఫుడ్ ఎక్కువ ఇరుక్కొని దానివల్ల కూడా గార ఎక్కువ పడుతుంటుంది. సో ఈ 3 రీజన్స్ మెయిన్ ఈ గార పట్టేది అనేది. బట్ దీన్ని మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఓకే, చిగుళ్ళ వ్యాధికి సంబంధించి మనం మాట్లాడినట్టయితే గమ్ డిసీజ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు? మీరు అన్నట్టు ఇప్పుడు ఈ గార పట్టేది అనేది ప్రతి ఒక్కరికి జరిగే విషయమే. ఒకసారి ఈ గార పట్టిన తర్వాత ఏదైతే దీంట్లో ఉండే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది మజిల్ ఫైబర్స్ మీద, లిగమెంట్స్ మీద అండ్ బోన్ మీద ఎఫెక్ట్ చూపించి ఉండే ఆ మజిల్స్ని అండ్ లిగమెంట్స్ని అండ్ బోన్ని కూడా కొద్దిగా తినడం జరుగుతుంటుంది. దీనివల్ల బోన్ లాస్ అనేది జరుగుతుంటుంది. ఇది క్రమంగా పెరిగే కొద్దీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఇది చూసారనుకోండి, ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంతా బోన్ లాస్ అంతా అయిపోయి ఈ పంటికి చుట్టూ మొత్తం బోన్ అంతా అరిగిపోయింది. దీనివల్ల పేషెంట్కి అనేది ఇంకా ఎక్కువ పళ్ళు కదలడం అనేది ఇబ్బంది జరుగుతుంటుంది. సో ఈ చిగుర్ల వ్యాధి వెంటనే ఎట్లా తెలుస్తుందంటే, ఫస్ట్ పేషెంట్ కంప్లైంట్స్ మెయిన్లీ ఒక స్మెల్, నెక్స్ట్ వచ్చి బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్. డాక్టర్ గారు మేము బ్రష్ చేసినప్పుడు చాలా బ్లీడ్ అవుతుంటుంది, ఎందువల్ల? నా పళ్ళు కదులుతున్నాయి, ఎందువల్ల? ఇదే మెయిన్ కంప్లైంట్స్. సో ఒకసారి చూడగానే మొత్తం పంటి నిండా కొద్దిగా పచ్చగా ఉండడం, గార పట్టి ఉండడం, సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం. పేషెంట్ ఈజ్ నాట్ మోటివేటెడ్, ఆయనకి ఇంకా వేరే ఉండొచ్చు డిజీజెస్ కానీ ఎనీథింగ్, బట్ స్టిల్ ఓరల్ మెయింటెనెన్స్ అనేది చాలా బ్యాడ్ ఫేస్లో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి యూజువలీ మనం ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి అండ్ జనరల్ క్లీనింగ్ చేసేసి మోటివేట్ చేస్తే చాలా మటుకు వీ కెన్ కంట్రోల్ ఇట్. ఓకే, కాలర్ ఉన్నారండి ఆదిలాబాద్ నుంచి. రాజు గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, పిల్లలకి బ్రష్ ఎన్ని నెలలు వాడాలి, ఎంత క్వాంటిటీలో బ్రష్ చేయాలి సార్? సార్, ఎన్ని నెలలకు ఒకసారి టూత్ బ్రష్ ని చేంజ్ చేయాలనేది మీ ప్రశ్న? అవును సార్, అవును. ఇంకో విషయం ఏంటంటే పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఎంత క్వాంటిటీ వాడాలి టూత్ పేస్ట్? అవును మేడం. ఓకే, మంచి ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్తారు, వినండి. సార్, పిల్లలకి మాత్రం ఒక 3 to 4 monthsకి ఒక బ్రష్ మారుస్తే సరిపోతుందండి. పెద్దలైతే 3 monthsకి కంపల్సరీ ఒక బ్రష్ వాడేసి పక్కన పెట్టడం బెటర్. పిల్లలైతే 4 months వరకు వాడుకోవచ్చండి. అండ్ బ్రిజిల్స్, సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటే ప్రిఫరబుల్ హార్డ్ కన్నా. అండ్ టూత్పేస్ట్ పరంగా అయితే పిల్లలకైతే ఫ్లోరైడ్ యాడెడ్ టూత్పేస్ట్ ఉంటాయి. మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక కెడోడెంట్ కానీ చిరాకో అని చెప్పి 2-3 బ్రాండ్స్ ఉన్నాయన్నమాట పిల్లల కోసం. దాంట్లో ఫ్లోరైడ్ 500 నుంచి 1500 PPI అనేది ఉంటుంది. సో మనకి ఎంత మోతాదు కావాలో అనేది దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు టూత్పేస్ట్. అండ్ పెద్దలకి వాళ్ళ నోట్లో చాలా పుచ్చులు ఉన్నాయంటే దాన్ని బట్టి మనము వాళ్ళు కూడా, పెద్దోళ్ళు కూడా అదే ఫ్లోరైడ్ పేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఎంత క్వాంటిటీ ఆఫ్ టూత్ పేస్ట్ అనేది మనం యూస్ చేస్తే బెటర్? టూత్ పేస్ట్ వచ్చి మనకు మామూలుగా పీనట్ సైజ్ అంటారు, లేదంటే ఒక 1 centimeter కన్నా తక్కువ ఉంటే బెటర్ సార్. మరీ ఎక్కువ కూడా అంత అనవసరం. ఓకే, ఇందాక మీరు మన చిగుళ్ళకు సంబంధించిన సమస్య చెప్తున్నారు. ఎవరి ఏజ్ వాళ్ళలో అంత బోన్ అరిగిపోయేలా చిగుళ్ళకు సంబంధించిన సమస్య రావచ్చు అంటారు? మేడం, యూజువల్లీ ఈ చిగుళ్ళది అనేది మినిమం ఒక 25 to 30 years నుంచి స్టార్ట్ అయితే అరౌండ్ 50 years వరకు మినిమం చూడొచ్చండి. అండ్ ఇది ఈ ఏజ్ అనేది పర్టికులర్ చెప్పకుండా ఎవరికైనా రావచ్చు. బట్ ఏంటంటే మెయిన్లీ ఇది ఒకటి జెనెటికలీ కొంతమందికి ఉంటుందండి, అండ్ కొంతమందికి బ్యాక్టీరియల్ వల్ల ఉంటుంది. సో పలానా వాళ్ళకి వస్తుంది అని అయితే మేము చెప్పలేము. బట్ యూజువల్లీ ఇన్ జనరల్గా అయితే పేషెంట్ ఎప్పుడైతే బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అండ్ స్మెల్ వస్తుంది, ఫౌల్ స్మెల్ వస్తుంది, దుర్వాసన వస్తుంది అని కంప్లైంట్ ఉందంటే దెన్ వీ కెన్ సస్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ బోన్ లాస్. ఓకే, అంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్కి సంబంధించి వాపు ఏమైనా ఉంటుందా, ఎట్లా తెలుసుకోవాలంటారు? మీరు నోటి దుర్వాసన అన్నారు, అది ఓకే, ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు? యూజువల్లీ స్టార్టింగ్ మామూలుగా అందరికీ ఒక పింకిష్ గమ్స్ ఉంటాయండి. టీత్ పక్కన అంతా గమ్స్ అంతా కొద్ది పింకిష్ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ పింకిష్ కాస్త రెడ్డిష్ తయారవుతుంది.
కొంతమందికి ఆ రెడ్ నుంచి కూడా చీమ్ ఎక్కువ పట్టడం వల్ల కొద్దిగా లైట్ పింక్ ఆర్ వైటిష్ కలర్లో తయారవుతుంటుంది. అండ్ చేత్తో ఒత్తినప్పుడు గమ్స్లో నుంచి కొద్ది నీరులాగా పదార్థం, జిగురు లాంటి పదార్థం కారుతూ ఉంటుంది. సో వీళ్ళ పేషెంట్స్లలో మాత్రం చాలా మటుకు ఈ గమ్ ప్రాబ్లం ఉందని మనం నిర్ధారించవచ్చు. కొంతమంది వేడివి తిన్నా, చల్లవి తిన్నా వాళ్ళు తినలేకపోతారు, టీత్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతుంటుంది కదా. ఎందుకు కారణాలు? అంటే ఈ గమ్ ఇన్ఫెక్షన్ ఉంటుందా, లేదంటే క్యావిటీ ఉంటుందా, ఏంటి? మామూలుగా ఒక పన్ను చిగురు మిడిల్లో గ్యాప్స్ ఉండకూడదండి. ఓకే, ఈ గ్యాప్ గమ్ పై భాగం పైకి వెళ్ళే కొద్దీ ఈ పంటి లోపల డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఈ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు డైరెక్ట్గా మనకి నరానికి ఇబ్బంది అయ్యి సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇది ఒకటి ఇంప్రాపర్ బ్రషింగ్. మనము బ్రష్ ఇట్లా జీరో మోషన్లో చేయాలి. ఏవైనా సరే బ్రషింగ్ జీరో మోషన్లో చేసుకుంటే మనం చిగుర్లని దెబ్బతీయకుండా, ఓకే, ఓన్లీ పళ్ళని క్లీనింగ్. మామూలుగా ఒక ఎలక్ట్రిక్ బ్రష్ ఎట్లా రౌండ్గా తిరుగుతుందో అట్లా మనం రౌండ్గా తిప్పుతుండాలి. అండ్ పైనుంచి కిందికి, కింది నుంచి పైన సున్నితంగా చేసే కొద్దీ మనం గమ్స్ని టచ్ చేయకుండా, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే సరిపోతుంది. అదే మనం పాత పద్ధతిలో ఇట్లా పైకి కిందికి చేసే కొద్దీ ఈ గమ్స్ని పైకి జరపడం, కిందికి జరపడం జరుగుతుంటుంది. దానివల్ల ఈ లైన్ అనేది పైకి వెళ్ళిపోతుంది, గమ్ లైన్. దానివల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి సెన్సిటివిటీ, ఇది ప్రైమరీ కాజ్. సెకండ్, హ్యాబిట్స్. ఈ టొబాకో చీవర్స్, ఓకే, లేదంటే ఏదన్నా వేప పుల్ల ఎక్కువ వాడడము, దానివల్ల ఎక్కువ అబ్రెసివ్స్ వాడడం వల్ల ఈ సైట్స్ అంతా అరిగిపోయి ఇనామిల్ పోయి దానివల్ల సెన్సిటివిటీ ఎక్కువ డెవలప్ అవుతుంటుంది. థర్డ్, డీకేస్, పుచ్చులు. ఓకే. ఫోర్త్, బ్రక్సిజం అంటారు. నిద్రలో వాళ్ళు కంటిన్యూస్గా కొరుకుతూ ఉంటారు. ఆ కొరకడం వల్ల ఇనామిల్ అనేది అరిగిపోయి దానివల్ల సెన్సిటివిటీ ఎక్కువ వస్తుంటుంది. అంటే ఇప్పుడు ఆ దంతాలు మనం చిగుళ్ళకు సంబంధించి ఆ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయకపోతే దంతం అనేది టీత్ లాస్ వరకు వెళ్తుందా? ఇప్పుడు మనము చూసినప్పుడు ఈ ఒక్క పన్నుకి మనము బోన్ లాస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఇక్కడంతా బోన్ అరిగిపోయింది. సో ఒక ఇల్లు కట్టడం కొద్దిగా గట్టిగా ఉండాలంటే మనం పునాది కూడా అంత లోపల వరకు వెళ్తాం. సో ఇప్పుడు ఈ పైన పన్ను బాగుండాలంటే ఈ పంటి చుట్టూ ఉండే పునాది ఎముక చిగురు, ఈ రెండు హెల్తీగా ఉన్నాయంటే ఈ పన్ను గట్టిగా ఉంటుంది. ఈ ఎముక అనేది అరిగిపోయి చిగురు అనేది వాపుతూ ఉన్నప్పుడు మన టీత్కి, పళ్ళకి ఉండే పునాది చుట్టూ ఎముకే, అది వీక్ అయినప్పుడు పన్ను కదులుతుంది. కదిలి తినేటప్పుడు ఎప్పుడైతే ఈ పంటి మీద ప్రెషర్ పడుతుందో ఆ కదలడం వల్ల పేషెంట్కి డిస్కంఫర్ట్ వస్తుంది. సో దీనివల్ల ఒక పన్ను పోయేదానికి చాలా ఆస్కారం ఉంది. అంటే ఈ బోన్ లాస్ ఎక్కువ అయ్యి ఆల్మోస్ట్ 70% బోన్ పోయిందంటే పోయేదానికి చాలా ఆస్కారాలు ఉంది. సో ఎప్పుడైతే మనకి ఈ చిగుర్లు వాపు ఉంది అని తెలియగానే ఒకసారి వెళ్ళి ఎక్స్రే తీపియడం, చూపించుకోవడం, దాని తర్వాత క్లీన్ చేయించి మెయింటైన్ చేయడం వల్ల ఈ పన్నుకి అట్లీస్ట్ మనం ఒక 50-60 ఇయర్స్ వరకు అన్నా దానికి ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదు అనుకుంటే తొందరగా పోతుంది. అంతటి బోన్ లాస్ అయిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? యూజువలీ మనము ఈ గమ్ డిజీజ్, ఓకే, స్టార్టింగ్లో మైల్డ్ పెరియోడాంటిస్ అంటాం. అదే సగం కన్నా ఎక్కువ బోన్ పోయిందంటే మోడరేట్, లేదంటే సివియర్. సో మైల్డ్కి మనం మామూలుగా డీప్ స్కేలింగ్ చేసేసి మనం అవసరమైతే ఒక బోన్ గ్రాఫ్ట్ పౌడర్ ఉంటుంది, ఆ బోన్ గ్రాఫ్ట్ పౌడర్ పెట్టేసి దాన్ని అక్కడ అమర్చేసి దాన్ని కుట్లేసేసి పెట్టేస్తాం. ఒక 3 months తర్వాత మనకు ఒక ఆర్టిఫిషియల్ బోన్ ఫామ్ అయ్యి దాన్ని పన్ను కదలకుండా చూసుకుంటుంది. అదే సివియర్ బోన్ లాస్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా ఫ్లాప్ సర్జరీ అనేది ఉంటుంది. ఆ ఫ్లాప్ సర్జరీ వల్ల మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసేసి కుదిరితే బోన్ గ్రాఫ్ట్ పెట్టడం, మళ్ళీ సూచర్ వేయడం జరుగుతుంటుంది. కానీ సివియర్ అండ్ మోడరేట్ దాంట్లో మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ అనేది పట్టుకోవడం అంటే చాలా తక్కువ జరుగుతుంటుంది. మైల్డ్ అయితే కొద్ది రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సున్నితమైన దంతాలకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? అసలు చేయవచ్చా? అంటే సున్నితం అంటే సెన్సిటివ్గా ఉండేవి మేడం. యూజువల్లీ ఓ పేషెంట్ ఫస్ట్ సెన్సిటివిటీ రాగానే ఫస్ట్ మేము వి సీ ద కాజ్, ఎందువల్ల వస్తుంది. ఒక డీకే వలన, లేదంటే మన బ్రషింగ్ టెక్నిక్ వలన, లేదంటే అరిగిపోవడం వలన అనేది దాన్ని బట్టి మనం ఒక ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మారుతుంటాయి. డీకేస్ అయితే యూజువల్లీ ఫిల్లింగ్స్ సెటరేట్ అయిపోతుంది. అదే వేరే హ్యాబిచువల్ అయితే దాని తగినట్టు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది.
ఇవన్నీ ఓవరాల్గా కాకుండా మనం ఫ్లోరైడ్ అప్లికేషన్ అండ్ లేదా ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ వల్ల వీ కెన్ మోర్ ఆర్ లెస్ దాన్ని 50% వరకు అయితే కంట్రోల్ చేయొచ్చు సెన్సిటివిటీ ఇన్ వాట్ ఎవర్ కేసెస్ ఇట్ ఈస్. కొంతమందికి పళ్ళల్లో సంద్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్యాప్ అనేది. అవునమ్మా. ఆ గ్యాప్ ఏ విధంగా ఫిల్ చేస్తారు? ఇప్పుడు కొంతమందికి మిడిల్ పళ్ళల్లో ఈ సెంటర్ పళ్ళల్లోనే గ్యాప్స్ ఉంటాయి, అది ఫ్రీనమ్ అటాచ్మెంట్ వల్ల. ఈ 2 పళ్ళల్లో మిడిల్లో సందులు ఉన్నాయంటే దాన్ని మనం ఫిల్లింగ్స్ చేయడం వల్ల, కాంపోజిట్ కాస్మెటిక్ ఫిల్లింగ్స్ ఉంటాయండి, అవి చేయడం వల్ల మనం దాదాపు వీ కెన్ ఫినిష్ ద ట్రీట్మెంట్. లేదు ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, ఇంకా బాగా రావాలి అనుకుంటే అప్పుడు దానికి క్యాప్స్ అమర్చడము, వెనీర్స్ అనేది ఇంకో పద్ధతి ఉంది. సో వెనీర్స్ లాంటివి పెట్టేసి దాంతో మనం చేయొచ్చు అనమాట. ఎలాంటి ట్రీట్మెంట్కి మనం బ్రేసెస్ అనేది అప్లై చేస్తారు? యూజువలీ బ్రేసెస్ అనేది ఇప్పుడు ఫిక్స్డ్ బ్రేసెస్, మెయిన్లీ ఇర్రెగ్యులర్ టీత్, పళ్ళన్నీ ఒక క్రమంగా లేకుండా ఒకటి ముందుకు ఒకటి వెనకాలకు ఉండడం వల్ల పేషెంట్ మాట్లాడేటప్పుడు కూడా స్మైల్ అనేది ఎఫెక్ట్ కావడం, అండ్ దాని తర్వాత మరీ ప్రొక్లినేషన్ అంట, మరీ ఎత్తు పళ్ళు ఉండడం, మాట్లాడేటప్పుడు ఓన్లీ లిప్స్ కవర్ కాకుండా పళ్ళన్నీ బయటికి రావడం, ఇలాంటి వాళ్ళకి యూజువల్లీ బ్రేసెస్ అయితే సజెస్ట్ చేస్తాం. అండ్ మీరు అడిగినట్టు కూడా ఈ సందులు ఎక్కువ, ఒక పన్ను కన్నా ఎక్కువ ఉన్నా సరే, పైన కింద ఆల్మోస్ట్ ఒక 5-6 టీత్ పళ్ళకి సందులు ఉన్నా సరే వాళ్ళకు కూడా బ్రేసెస్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎత్తుపళ్ళతో బాధపడే వాళ్ళకి బ్రేసెస్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి? చెప్పాలంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్. వాళ్ళకి బోన్ బాగుంది అండ్ ట్రీట్మెంట్ అఫోర్డబిలిటీ ఉంది అనుకుంటే మాత్రం బ్రేసెస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ ఇప్పుడు బ్రేసెస్తో పాటు మనకి ఇంకా మోర్ కంఫర్ట్గా కావాలి, మోర్ లగ్జరీగా కావాలంటే అలైనర్స్ అనే సిస్టమ్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా సిస్టమ్స్ ఉన్నాయి. రిమూవల్ పేషెంట్కి కంఫర్ట్ లెవెల్స్ కూడా బాగుంటాయి బ్రేసెస్ కన్నా. అంటే ఒక డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే ఆ పేషెంట్ యొక్క టీత్తో పాటు దానికి ఉన్న ఆ బోన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా? అవునండి. ఇప్పుడు మనము ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ చూసుకుంటే అది బోన్ సరిగ్గా లేదనుకోండి, ఈ ప్రెషర్ యాడ్ చేయడం వల్ల ఉండే కాస్త బోన్ అంటే ఇంకా మొబిలిటీ ఎక్కువైపోయి పళ్ళు కొద్దిగా నెగిటివ్ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వితౌట్ ఏ రేడియోగ్రాఫ్, వితౌట్ ఏ ప్రాపర్ ఎక్స్రే, వితౌట్ ఏ ప్రాపర్ ప్లానింగ్ బ్రేసెస్ అయితే చేయడం కష్టం. సో ఇవన్నీ ఒక క్రమ పద్ధతిగా ఒక ప్లానింగ్ చేసేసి బ్రేసెస్ చేసుకుంటే మాత్రం రిజల్ట్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక క్యావిటీ వచ్చింది, లేదంటే గమ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎంతవరకు వాళ్ళకు బెటర్ రిజల్ట్ ఉంటుందంటారు, డిలే చేయకుండా? సో ఇప్పుడు మనకి గమ్ ఇన్ఫ్లమేషన్ ఉంది, బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్ ఉంది, బోన్ లాస్ వెరీ మైల్డ్ ఉంది. ఇమీడియట్గా మనం ఒక స్కేలింగ్ చేసేసి ఎక్సర్సైజ్ చేసేసి దానికి ఒక డీప్ క్యూరేట్ లాగా చేసేస్తే మాత్రం వితిన్ 3 months to 6 months పీరియడ్లో నార్మల్ స్టేట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అంటే ఇన్ఫెక్షన్ సోకిన పంటికి వెంటనే చికిత్స చేయాల్సినంత అవసరం ఉంటుందా? యూజువలీ ఒక ఇన్ఫెక్షన్ అనే సిమ్టమ్ అనేది పేషెంట్ ద్వారానే మనకు తెలుస్తుంది. మెయిన్ కంప్లైంట్ ఏముంటుందంటే పెయిన్. ఆ పెయిన్ అనేది తగ్గాలి అంటే ఫస్ట్ ఆ బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ అనేది మనం అరికట్టాలి. యూజువలీ మెడిసిన్స్ వల్ల మనం దాన్ని ఒక టెంపరీ రిలీఫ్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ కింద టీత్కి ఒక చుట్టుపక్కల ఉండే ఇన్ఫెక్షన్ కానీ పస్ కానీ ఏదైతే ఉందో అది తీయడం వల్లనే వాళ్ళకి చాలా మటుకు రిలీఫ్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు బ్రషింగ్ విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక టీత్ హెల్త్ కోసం అని ఇందాక మీరు చెప్పారు. నైట్ పూట పడుకునేప్పుడు కూడా ఖచ్చితంగా బ్రషింగ్ చేయాలని చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు టీత్ని హెల్ప్ చేస్తుంది హెల్తీగా ఉండడానికి? అది ఖచ్చితంగా చేయాల్సిందేనా? వాళ్ళ రొటీన్ లైఫ్లో నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఒక అలవాటు కింద పెట్టుకోవాలా? ఇప్పుడు మనము పగలు సపోజ్ ఒక డే టైం తీసుకున్నాం అనుకోండి, 7 నుంచి ఆల్మోస్ట్ 10 వరకు మనం మాట్లాడుతూనే ఉంటాం, తింటూ ఉంటాం, నీళ్ళు తాగుతూనే ఉంటాం. సో రెగ్యులర్గా పళ్ళ మీద ఉండే పదార్థాలన్నీ ఆల్మోస్ట్ ఒక 12 to 14 hours మనము దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటాం, పుక్కిలడం కానీ ఏదో ఒక విధంగా. కానీ నైట్ ఒక 10 o'clockకి మనం పండుకుంటే మళ్ళీ మార్నింగ్ 6 o'clock వరకు నోట్లో ఎటువంటి యాక్టివిటీ ఉండదు.
సో నైట్ టైం మనం బ్రష్ చేయకపోతే ఆ ఫుడ్ అనేది పొద్దు నుంచి తినిన ఫుడ్ అంతా కూడా పంటి మీద ఏర్పడి దాన్ని క్లీన్ చేయకుండా దాన్ని అట్లనే ఒక 8 to 10 hours పంటి మీద ఉంచడం వల్ల మోర్ నెగిటివ్స్ ఉంటాయి అన్నమాట, మోర్ ఛాన్సెస్ ఆఫ్ డీకేస్ అవన్నీ. సో దాన్ని నైట్ టైం మనం నీట్గా క్లీన్ చేసేసుకొని పండుకుంటే ఈ నైట్ 8 hours 10 hours ఏదైతే రెస్టింగ్ ఫేజ్ ఉంటుందో మోర్ బ్యాక్టీరియల్ యాక్షన్, మోర్ బ్యాక్టీరియల్ యాక్టివిటీ లేకుండా మనం నీట్గా పెట్టుకోవచ్చు. ఈ బ్రషింగ్తో పాటు డెంటల్ ఫ్లాసింగ్ అనేది కూడా ఉంటుంది. మనం బ్రష్ చేయడం వల్ల ఓన్లీ సైడ్స్కి పై భాగం మాత్రమే క్లీన్ చేస్తాం. ఒక పంటికి సందులలో మనమేమో బ్రష్ వెళ్ళదు, బ్రిల్స్ వెళ్ళవు. ఆ సందులలోనే యూజువలీ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ ఇరుక్కొని మోర్ అమౌంట్ ఆఫ్ డీకేస్ కూడా అవుతుంటాయి. సో డెంటల్ ఫ్లాసింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటే ద రిజల్ట్స్ ఆర్ బెటర్. ఓన్లీ బ్రషింగ్తో పాటు కాకుండా ఫ్లాసింగ్ కూడా చేయాలి, యాడ్ చేయాలి. డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డెంటల్ చెకప్ చేయించుకోవాలనంటే ఎన్ని మంత్స్కి ఒకసారి వెళ్ళాలి, ఎన్ని మంత్స్కి ఒకసారి వెళ్తే మన టీత్ హెల్తీగా ఉంటాయి? ఏదన్నా మినిమం అంటే నేను చెప్తా ఇయర్లీ వన్స్ అయితే వెళ్ళి చెకప్ చేయించుకోవడం అయితే మంచిదండి. పిల్లలకైతే ఎవ్రీ 6 monthsకి అయితే బెటర్ అండి. ఎందుకంటే పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోవచ్చు, మోర్ అమౌంట్ ఆఫ్ డీకేస్ దే పాయింట్ చాలా మటుకు పళ్ళు పుచ్చిపోవడం కూడా పిల్లలకి ఎక్కువ జరుగుతుంటుంది. కాబట్టి పిల్లల్ని అయితే 6 months చెకప్, రెగ్యులర్ చెకప్ జస్ట్ వెళ్ళి కలవండి, కలిసేసి లెట్ దెమ్ సీ. దాని తర్వాత పెద్దలైతే ఇయర్లీ ఒక డే పెట్టుకోండి, ఒక హెల్త్ చెకప్ రోజు లేకపోతే ఈ యానివర్సరీ రోజు ఏదో ఒక రోజు అట్లా పెట్టుకొని వచ్చి చెకప్ చేయించుకుంటే బెటర్. ఇయర్లీ అయితే చిన్న పిల్లల్లో వాళ్ళకి మిల్క్ టూత్ అనేది ఎప్పుడు ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది? బిఫోరే వాళ్ళు బ్రషింగ్ స్టార్ట్ చేయాలా, లేదంటే వాళ్ళకి మళ్ళీ టీత్ వచ్చిన తర్వాత చేయాలంటారు? ఒక మిల్క్ టీత్ అనేది ఫార్మేషన్ అయిన తర్వాత ఒక 6 years నుంచి షెడ్ ఆఫ్ అంటే ఒక్కొక్కటి ఊడిపోవడం జరుగుతుంటుంది 13 years వరకు. సో ఈ 6 years నుంచి 13 years వరకు క్రమంగా కింద పళ్ళు వచ్చేదాన్ని బట్టి పైన మిల్క్ టీత్ లేకపోతే పాల పళ్ళు అనేవి కదులుతూ పడిపోతుంటాయండి. సో బ్రషింగ్ అనేది ఇంకా వాళ్ళకి వన్స్ దే ఆర్ 2 years or 3 years అప్పటి నుంచి వాళ్ళకి అదొక పార్ట్ ఆఫ్ ద డైలీ లైఫ్ అలవాటు చేయడం అనేది చాలా బెటర్. ఈ చిన్నప్పుడు 6 months నుంచి అట్లీస్ట్ ఒక 3 years వరకు పేరెంట్సే వాళ్ళ చిన్న బ్రషెస్తో వాళ్ళే హెల్ప్ చేయడం బెటర్. ఒక 2 to 3 years తర్వాత వాళ్ళంతా వాళ్ళే బ్రషింగ్ చేసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కాబట్టి అట్లీస్ట్ ఆ 3 years వరకు పేరెంట్స్ ఒక సపోర్ట్తో ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తే బెటర్. పిల్లల్లో చిన్నప్పుడు సరిగానే పళ్ళు వచ్చి ఊడి రావటం, క్రాస్గా రావటం, పన్ను మీద పన్ను రావటం, మరి వాటిని ఎలా సెట్ చేస్తారు? ఇప్పుడు ఒక పన్ను మీద పన్ను వచ్చేదానికి కారణం ఏంటంటే పాల పళ్ళు తొందరగా షెడ్ ఆఫ్ కాకపోవడం, ఆ పాల పళ్ళు జరగకపోవడం వల్ల ఈ సైడ్ నుంచి ఈ మన పర్మనెంట్ టీత్ అనేవి ఇరప్ట్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఈ పళ్ళ మీద పళ్ళు రావడం లేకపోతే పళ్ళు క్రాస్గా రావడం అనేవి జరుగుతుంటాయి. ఒక క్రానిక్ స్టేజ్, అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం. ఇది యూజువలీ 12 to 13 years నుంచి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్టేజ్లో అన్ని పళ్ళు వరుసలో లేకపోవడం అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండడం అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీళ్ళకి మనం ఒక స్పేస్ మెయింటెనర్స్ లేదంటే అప్లయన్సెస్ ఇచ్చేసి ఆ ఏజ్ వరకు కొద్దిగా డ్రాగ్ చేసేసి దాని తర్వాత బ్రేసెస్ వేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన టీత్ కానీ లేదంటే క్యావిటీ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే ఏమైనా తీస్తారా? ఇలా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? సో ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రకారం ఒక పేషెంట్కి పెయిన్ అనేది ఉంది. ఆ పెయిన్ అనేది ఒక టీత్ నుంచి లేదంటే ఒక 2 పళ్ళ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఒక చిన్న ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే కానీ లేకపోతే కంప్యూటర్లో ఆర్విజీ అంటాం. సో ఎక్స్రే తీయగానే వెంటనే కంప్యూటర్లో వచ్చేస్తుంది. సో మనకు ఉండే ప్రాబ్లం అనేది కంప్యూటర్లో రిఫ్లెక్ట్ అయిపోయి దాన్ని బట్టి మనం ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అదే ఈ గమ్ ప్రాబ్లమ్స్ ఉండి లేదంటే వేరే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓపీజీ అనేది పెద్ద ఎక్స్రే ఉంటుంది. దాన్ని మనం సపోర్ట్ తీసుకొని మొత్తం పళ్ళని ఒకే ఎక్స్రేలో తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఒక ట్రీట్మెంట్ అనలైజ్కి రావచ్చు. దాన్ని బట్టి మనం ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. డెంటల్ ఫిల్లింగ్ విషయానికి వస్తే ఎప్పుడు ఈ డెంటల్ ఫిల్లింగ్ చేస్తారు? ఎవరికైనా చేయవచ్చా, లేదు వాళ్ళలో కూడా కొంతమందికే చేసే ఛాన్స్ ఉంటుందా? ఎప్పుడైతే ఈ పుచ్చులు అనేది ఇనిషియల్ స్టేజెస్లో ఉంటాయో, చిన్నగా బ్లాక్గా కనిపిస్తాయో అలాంటి స్టేజెస్ మనము యూజువల్లీ ఫిల్లింగ్స్తో సపోర్ట్ తీసుకుంటాం. ఫిల్లింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక పుచ్చుని రీప్లేస్ చేసే మెటీరియల్ అనమాట. పాత పద్ధతిలో సిల్వర్ ఫిల్లింగ్స్ అనేవి చాలా మటుకు అమల్లో ఉండే. ఇప్పుడు కాస్మెటిక్ రీజన్స్ వల్ల దాన్ని వాడడం చాలా తగ్గించేస్తారు.
ఇప్పుడు మెయిన్లీ ఒక గ్లాస్ ఐనోమర్ సిమెంట్స్ లేదంటే కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేవి టీత్ మ్యాచింగ్ షేడ్స్లలో వస్తున్నాయి అన్నమాట. సో యూజువలీ ఇవి వాడుతున్నాం ఇప్పుడు లేటెస్ట్గా. నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికని కొన్ని ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు, కొన్ని ఫ్రెషనింగ్ లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. అవి ఎంతవరకు సేఫ్, వాడొచ్చు అంటారా? యాక్చువల్లీ ఇప్పుడు నోట్లో ఒక పాజిటివ్ బ్యాక్టీరియా నెగిటివ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయండి. కానీ ఈ కెమికల్స్ మౌత్ ఫ్రెషనర్స్ కానీ ఆర్ మౌత్ వాషెస్ కానీ ఏదైతే వాడతామో దానివల్ల బోత్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయిపోయి పోతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వైట్ ప్యాచెస్, కొద్దిగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. డాక్టర్ అడ్వైస్ లేనిది లాంగ్ టర్మ్ వాడడం మంచిది కాదు. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ వార్మ్ సాల్ట్ వాటర్ రిన్స్. కొద్ది గోరెచ్చి నీళ్ళలో ఉప్పేసుకొని పుక్లిస్తుండండి. అండ్ నోటి దుర్వాసన ఉన్నప్పుడు టేక్ ఏ డాక్టర్ సజెషన్. ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ ఎంతలా తీసుకుంటున్నారో అంతే విధంగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అవి ఎంతవరకు మన టీత్ని ఎఫెక్ట్ చేస్తాయి? మన సలైవా ఏదైతే ఉంటుందో నోట్లో ఇట్ ఈస్ ఆల్కలైన్. అంటే ఒక 7 బిలో pH లెవెల్లో మన టీత్ అరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఏదన్నా సరే మనం తాగడం తినడం వల్ల ఆ pH లెవెల్స్ ఎప్పుడైతే మారుతాయో, ఎసిడిక్ pHకి వెళ్తుందో, అంటే సపోజ్ 6, 4, 5 ఆ pHకి ఆ సలైవా అనేది టర్న్ అవుట్ అవుతుందో ఈ టీత్ అనేది అరుగుదల పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ pH ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి వెన్ పేషెంట్ ఎప్పుడైతే ఈ సోడాస్, ఏరేటెడ్ డ్రింక్స్, ఓకే, ఈ కూల్ డ్రింక్స్ కానీ రోజు క్రానిక్ స్టేట్లో రోజుకు 1 లీటర్ 2 లీటర్స్ తాగేటోళ్ళు, అండ్ ఆల్కహాల్ సోడాస్ వేసుకొని తాగేటోళ్ళు, వీళ్ళందరికీ ఆ పళ్ళు అరుగుదల అనేది చాలా ఎక్కువ చూస్తాం. సో ఓవర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంటే పళ్ళు అరిగిపోయి మళ్ళీ సెన్సిటివిటీ లీడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి చెప్పండి. ఎందుకు చేస్తారు, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అవసరం పడుతుంది? ఈ పుచ్చు ఎప్పుడైతే మనకి ప్రతి ఒక్క పంటికి ఒక 3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ఇనామిల్, సెకండ్ వచ్చి డెంటిన్, థర్డ్ వచ్చి పల్ప్. సో ఇక్కడ చూసారనుకోండి, ఈ పైన తెల్లగా ఉండేదంతా మనకి ఇనామిల్, దాని కింద ఉండేది డెంటిన్, ఆ ఎర్రగా ఉండేదంతా నరం అనమాట. ఈ నరం ఏంటంటే ఒక పంటికి బ్లడ్ సప్లై, ఒక పంటికి ఫుడ్ అంతా మన బాడీలో నుంచి నరాల ద్వారా ఈ పంటికి ఫుడ్ సప్లై అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనకి ఇట్లా పుచ్చులు వస్తాయో, ఈ పుచ్చులు అనేది నరం వరకు వెళ్ళేసి, ఓకే, ఆ నరం అంతా డెడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ నరం ప్లేస్లో చీమ్ ఏర్పడుతుంది. ఈ చీమ్ ఏర్పడి కింద ఇన్ఫెక్షన్ లాగా తయారవుతుంది. ఇక్కడ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బయటికి వెళ్ళలేక వాపు రావడం, పేషెంట్ నిద్రపోయేటప్పుడు బాగా నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంత పాతకాలంలో ఇట్లా నొప్పి వచ్చినప్పుడు పన్ను తీసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పన్నును అట్లే ప్రిజర్వ్ చేసేసి పంటికి ఒక చిన్న రంధ్రం చేసేసి ఆ రంధ్రంలో నుంచి ఆ చీము, ఆ పదార్థాలు అవన్నీ తీసేసి క్లీన్ చేసి మెడికమెంట్ పెట్టి ఈ పస్ అంతా పోయిన తర్వాత దాన్ని ఒక రబ్బర్ టైప్ ఆఫ్ మెటీరియల్తో ఫిల్ చేసేసి దాని మీద మళ్ళీ సిమెంట్ పెట్టేసి పన్నును సేవ్ చేయగలుగుతున్నాం. అండ్ దీని మీద లేటర్ ఆన్ ఒక క్యాప్ అమర్చుకుంటే బాగుంటుంది లాంగిటివిటీ కోసం. అలాగే డెంటల్ క్రౌన్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇప్పుడు ఒక క్రౌన్స్ అనేవి ఒకసారి ఒక రూట్ కెనాల్ అయిన తర్వాత మనం ఒక టీత్ దానికి ఒక స్ట్రక్చర్ లాంటిది ఒకటి అమర్చుకోవాలి. పన్నును అరగదీసేసి ఈ క్యాప్స్ ఆర్ఎల్స్ క్రౌన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టీల్ ఆర్ఎల్స్ పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్. ఒక మెటల్ మీద మనం సిరామిక్ ఆర్ పింగాని ఆ కోటింగ్ వేసేసి సేమ్ పంటి కలర్లో చేస్తాం. సో పేషెంట్కి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, నోట్లో క్యాప్ ఉన్నట్టు ఆర్ఎల్స్ క్రౌన్ ఉన్నట్టు తెలియదు అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా కొద్దిగా అడ్వాన్స్ మెటల్స్ ఏంటంటే బ్రక్సర్ అనేది ఇంకొక మెటీరియల్ ఉంది, అది చాలా గట్టిగా ఉంటుంది. సో ఇలాంటి క్యాప్స్ అనమాట. దీంట్లో మెటల్ అనేది ఏమి ఉండదు. మెటల్ లేనప్పుడు ఇది మనకి కాస్మెటికల్లీ బాగుంటుంది. అంటే ఇప్పుడు మన దెబ్బతిన్న టీత్ని అది ఎంతవరకు రక్షిస్తుంది అంటారు, ఎంతవరకు కాపాడుతుంది ఇంకా డ్యామేజ్ అవ్వకుండా? అంటే ఇది 100% ఎఫెక్టివ్గా ఉంటుందండి క్యాప్ అనేది. బట్ ఏంటంటే ఒక మనం మినిమం గ్రైండింగ్ చేసుకొని ఒక క్యాప్ అనేది మంచి క్వాలిటీది ఇచ్చామంటే మనకు అట్లీస్ట్ ఒక 10 to 15 years లైఫ్ అయితే వస్తుంది పన్ను. మనం క్రౌన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే రూట్ కెనాల్ గురించి కూడా మాట్లాడుకున్నాం.
పంటిని తీసేయాల్సి వస్తుంది అని అంటే ఎప్పుడు దాన్ని రిమూవ్ చేస్తారు, ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని తీయాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ రూట్ కెనాల్ అన్ని టైమ్స్లో సక్సెస్ రేట్ అనేది 100% ఏది ఉండదు. సో కొన్నిసార్లు క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల, పేషెంట్ నెగ్లిజెన్స్ వల్ల, చాలా ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా ఇన్ఫెక్టెడ్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో వస్తారనమాట. సో ఇది కాపాడేదానికన్నా ఇది తీయడం బెటర్ అనేసి డాక్టర్ ఫీల్ అయినప్పుడు అది తీసేస్తారు. అండ్ మోర్ ఓవర్ పన్ను కొద్దిగా కదలడం స్టార్ట్ అయ్యిందంటే అండ్ రూట్ కెనాల్ చేసినా సరే లేకపోతే ఫిల్లింగ్స్ చేసినా సరే దీనివల్ల ఎక్కువ లాంగిటివిటీ ఉండదు అన్నప్పుడు దాన్ని తీయడం జరుగుతుంటుంది. అలైనర్స్ గురించి కూడా ఒకసారి మీరు నోటీస్ చేయండి డాక్టర్ గారు. అంటే మన పళ్ళ వరుసని కరెక్ట్గా ఉంచడానికి అలైనర్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి మనకి బ్రేసెస్ అనేది మెయిన్లీ మనం అందరం వింటుంటాం. అది బ్రేసెస్ అనేది ఏంటంటే ఒక పంటి మీద కొన్ని బ్రాకెట్స్ అమర్చి ఒక వైర్తో కట్టేసి ఆ రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి ఆ ఫ్రిక్షన్ మూమెంట్తో పళ్ళని ఒక లైన్లో అమర్చేసి దాన్ని టీత్ అనేది మంచిగా ఒక వరుసలో తెస్తాం. సో ఇది బ్రేసెస్ అనేది దాదాపు ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి బాగా అందరూ చూస్తూనే ఉంటారు. ఈ కాలంలో ఏంటంటే పేషెంట్ ఈజ్ మోర్ కాస్మెటికల్లీ కన్సర్న్గా ఎక్కువ ఉన్నారనమాట. ఈ బ్రేసెస్ వేసుకోవడం వల్ల నేను సోషల్ లైఫ్ నాకు ఎఫెక్ట్ అవుతుంది, పబ్లిక్లో నేను ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను, నవ్వినప్పుడు మెటాలిక్ స్మైల్ కనిపిస్తుంది. సో ఫ్యూ కన్సర్న్స్ ఉన్నాయి పేషెంట్స్కి, నాకు సోషల్ పార్టీస్లో వెళ్ళలేకపోతున్నాను అవన్నీ. సో ఇలాంటి కేసెస్లో వీళ్ళకి ఏం చేయాలనేది దాని తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే అలైనర్స్ అనేది. దీంట్లో ఏమవుతుందంటే మీరు చూసినట్లయితే ఈ పంటి మీద ఒక చిన్న ప్లాస్టిక్ ట్రే లాంటిది ఉంటుంది. ఓకే, ఈ ట్రే సిస్టమ్ ఏంటంటే దీని మీద కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి. ఈ డిప్రెషన్స్ వల్ల మనం పళ్ళని మూమెంట్ చేస్తాం అనమాట. సో పేషెంట్ ఏం చేయాలంటే రోజు దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేయాలి అండ్ నైట్ టైం తీసేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో డైలీ ఒక 8 to 10 hours ఇది కరెక్ట్గా పెట్టుకొని వాడుతున్నారనుకోండి, సేమ్ రిజల్ట్ వీ కెన్ గెట్ ఇట్ ఆఫ్టర్ 1 year. బ్రేసెస్ ఇచ్చే రిజల్ట్స్ అలైనర్స్తో కూడా మనకి వస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద ఓరల్ హైజీన్, కంఫర్ట్, సోషల్ స్టిగ్మా లేకుండా బయట కలవడం అండ్ పేషెంట్ ఈజ్ మోర్ హ్యాపీ విత్ అలైనర్స్ వెన్ కంపేర్ టు ద బ్రేసెస్. బ్రేసెస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, బట్ ఇది అదేమ్మా, ఒక బ్రేసెస్ వేసుకున్నాక ఒక పేషెంట్ మెయిన్లీ ఏం చూసుకోవాలంటే ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్. ఈ హైజీన్ మెయింటెనెన్స్ అనేది బాగా బ్రషింగ్ చేసుకుంటూ, ఫ్లోరైడ్ మౌత్ వాష్ వాడుకుంటూ, పేస్ట్ వాడుకుంటూ, సో దాన్ని మనం పళ్ళు ఇంకా పుచ్చకుండా చూసుకుంటూ ఉండాలి. బ్రేసెస్ వేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. అండ్ ఒకసారి బ్రేసెస్ వేసినాక కూడా మనం రెగ్యులర్ చెకప్ చేసుకుంటుంటాం. ఆ చెకప్స్లో ఏమైనా పుచ్చులు వస్తున్నా దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ అలైనర్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒక పిల్లోళ్ళు కానీ మన పెద్దోళ్ళు కానీ ఏదైనా సరే ఈ పళ్ళ మీద చెవుల్లోకి గుచ్చుకోకపోవడం అండ్ తీసేసి మంచిగా ఫ్రీగా బ్రష్ చేసుకోకపోవడం అండ్ మోర్ ఓవర్ దే కెన్ ఎంజాయ్ ఎవ్రీ ఫుడ్. బ్రేసెస్ వేసుకుంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. గట్టిగా తినకూడదు, ముందు పళ్ళతో గట్టిగా కొరకకూడదు, ఊడిపోతాయి, ఇవన్నీ డాక్టర్ చెప్పే కండిషన్స్ ఉంటాయి. ఇవి అలైనర్స్లో ఇవన్నీ ఏముండవు, మీకు నచ్చింది తినొచ్చు, అంత మంచి. కాకపోతే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది అలైనర్స్ కంఫర్ట్ ఉంటుంది అంటారు. కంఫర్ట్ అండ్ మోర్ ఓవర్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. డెంచర్స్ గురించి చెప్పండి. ఓకే, మనము ఎవరికి అవసరం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు అనేది ఫౌండేషన్ బోన్ అనేది లాస్ అయిపోయి పళ్ళనన్నీ తీయడం జరుగుతుంటుంది. దాదాపు అరౌండ్ 50-60 ఇయర్స్లలోపు పేషెంట్లకి పళ్ళు ఉండవు. కానీ మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. సో ఆ రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనము డెంచర్స్ అనేవి యూజ్ చేస్తాం. హిందీలో చెప్పాలంటే చౌప్డా అంటారు. సో ఈ డెంచర్స్ అనేవి యూజువలీ అక్రిలిక్తో చేస్తారు, పింక్ కలర్లో ఉంటాయి అండ్ ఇవి రోజు పెట్టుకొని తీస్తుండాలి. దీంట్లో నార్మల్లీ కంప్లీట్ డెంచర్స్, రిమూవబుల్ డెంచర్స్, ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్. కంప్లీట్ డెంచర్స్ అంటే నోట్లో ఒక్క పన్ను కూడా ఉండదు. సో మొత్తం సెట్ అంటాం, పైన కింద 2 డెంచర్స్ పెట్టుకొని ముసలి వాళ్ళు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు తినగలుగుతారు. ఒక సెట్ ఆఫ్ టీత్, ఒక 5 teeth 4 teeth అవన్నీ మిస్సింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి రిమూవబుల్ డెంచర్స్ అనేది ఇస్తాం. దీంట్లో మళ్ళీ ఫ్లెక్సిబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది విచ్ ఈస్ మోర్ కంఫర్ట్. అండ్ ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్, కొంతమందికి తీసి పెట్టడం మాకు ఇష్టం లేదండి,
కొద్ది ఫిక్స్డ్ టైప్లో ఏదైనా ఉందా, మాకు కింద ఎముక అనేది సరిగ్గా లేదు, మాటికి మాట్లాడేటప్పుడు డెంచర్లు జరుగుతున్నాయి, ఏం చేయాలి అంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇంప్లాంట్స్ అనేవి ఇస్తాం. ఇంప్లాంట్స్ నథింగ్ బట్ ఒక టైటానియం స్క్రూ జాలో పెట్టేసి దాని మీద డెంచర్ పెట్టేసి సపోర్ట్ తీసుకుంటాం. దీనివల్ల ఏంటంటే పేషెంట్ న్యాచురల్ టీత్ కంఫర్ట్ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఎముక లేకపోవడం వల్ల కూడా ఇది సపోర్ట్ ఇంప్లాంట్ సపోర్ట్ ఇవ్వడం వల్ల హీ కెన్ యూజ్ ఇట్ మోర్ బెటర్. ఓకే, కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్స్లో వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో టీత్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎప్పుడైతే మామూలుగా ఒక ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళ హార్మోనల్స్ కొద్దిగా ఇంబ్యాలెన్స్ అవుతాయండి. ఆస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది హార్మోన్స్ రెండు కొద్దిగా ఎక్కువ తక్కువ కావడం వల్ల ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ, గమ్ ఇన్ఫ్లమేషన్స్ కానీ, బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కొద్దిగా మేనేజ్ చేయాలంటే వాళ్ళు ఒకసారి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల తర్వాత ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలవడం, ఏదైనా క్లీనింగ్ సంబంధించినవి ఏదైనా ఉంటే అది చేయించుకోవడం, ఏదైనా డైటరీ పద్ధతులు పాటించడం, దానివల్ల ఒక గమ్ హెల్త్ అనేది మెయింటైన్ చేస్తే వాళ్ళ డెలివరీ వరకు కొద్దిగా మంచిగా చూసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ మన ఇండియాలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. పర్టికులర్గా వాళ్ళ విషయంలో చూసినట్టయితే టీత్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవచ్చు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి యూజువలీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది చాలా హై ఉంటాయి. ఈ హై ఉండడం వల్ల మన బ్యాక్టీరియల్ కంటెంట్ నోట్లో కూడా కొద్దిగా ఎక్కువ రావడం జరుగుతుంటుంది. రెసిస్టెన్స్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి. యూజువలీ నేను ఆల్మోస్ట్ 15 years నుంచి గమనించింది ఏంటంటే యూజువలీ దే ఎండ్ అప్ విత్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నోట్లో. ఒక డయాబెటీస్ ఒక 150, 180, 200 ఫాస్టింగ్ లెవెల్స్ ఉండే వాళ్ళకి యూజువలీ నోట్లో కొద్దిగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, లైకెన్ ప్లానస్ అనేది. సో వాళ్ళ యూజువల్ కంప్లైంట్ ఏంటంటే తినడం అప్పుడు బర్నింగ్ సెన్సేషన్ రావడం, అండ్ సరిగ్గా టేస్ట్ లేదు, యూజువలీ చిగుర్లలో బాగా మంటగా ఉంది, ఇవన్నీ చెప్తుంటారు. సో యూజువలీ వాళ్ళు కంప్లైంట్ చేసేది అయితే ఇట్లే ఉంటుంది. కర్నూలు నుంచి కాలర్ ఉన్నారండి, లక్ష్మణ్ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం, ఈ చెవులో చీమ్ కారడానికి పళ్ళ మధ్య సందురడానికి ఏమైనా సంబంధం ఉందా మేడం? యూజువల్లీ ఏమి ఉండదు సార్, పంటికి చెవికి యూజువల్లీ అంత సంబంధం ఏమి ఉండదు సార్. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా సైనస్ ట్రాక్ట్ వెళ్ళి అక్కడ వరకు వెళ్తే తప్ప చాలా మటుకైతే సంబంధం ఉండదు. ఓకే, కార్డియాక్ పేషెంట్స్కి అలాగే ఈ డెంటల్కి ఏమైనా ఉంటుందా సంబంధం? ఒక పేషెంట్కి ఆల్రెడీ కార్డియాక్ హిస్టరీ ఉండి కార్డియాక్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అనేది ఉంటాయండి. ఇలాంటి పేషెంట్స్లలో కొద్దిగా డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడం వల్ల చాలా బెటర్. అది నెగ్లెక్ట్ చేయకుండా చూసుకుంటే ఇంకా చాలా బెటర్ అండి. ఓకే, ఇప్పుడు కొంతమందిలో పళ్ళు విరిగిపోతూ ఉంటాయి, ఆడుకుంటూ పడిపోవడము, లేదంటే స్పోర్ట్స్ ఆడుతూ ఇంజరీ అవ్వడం, వాళ్లకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకైతే మనము నైట్ గార్డ్ అనేది ఆర్డర్ చేసుకుంటే, స్పోర్ట్స్ గార్డ్ అనేది ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆడుతూ వాళ్ళకి ఏదైనా ఇరిగినాయి అనుకోండి, అమౌంట్ ఆఫ్ టూత్ ఫ్రాక్చర్ని బట్టి మనం 3 partsగా డివైడ్ చేస్తాం, Class 1, Class 2, Class 3 అనేది. సో 1 and 2కి మనం ఫిల్లింగ్స్తో సరిపోతుంది. బట్ వేరే 3 అంటే నరానికి దగ్గరలో ఉండడం వల్ల ఇంజురీస్ అయినట్టు. సో దానికి మాత్రం ఇంకా మళ్ళీ రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవడం జరుగుతుంటుంది. ఓకే, ఆధునిక చికిత్సలు అని అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు? మెయిన్లీ ఏంటంటే అండి, ఇంతకుముందు ఏదైనా సరే ఒక క్యాప్ తీసుకునేటప్పుడు ఏదైనా అచ్చులు తీసుకొని ల్యాబ్కి పంపించాలంటే మనం యూజువలీ ఒక ఇంప్రెషన్ మెటీరియల్ అనేది వాడుతున్నాం. ఇప్పుడు అవన్నీ లేకుండా స్కానర్స్ వచ్చాయన్నమాట. సో స్కానర్స్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనం ఒక పంటిది ఒక 3D రెప్లికా మోడల్ని మనం ఇమీడియట్గా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఒక మిల్లర్స్ 3D క్యాట్కామ్ అండ్ మిల్లింగ్ టెక్నిక్స్ వచ్చాయి. ఒక క్యాప్ వితిన్ 2 to 3 hours ఒక క్యాప్ని కూడా మనం తయారు చేసి డెలివరీ ఇవ్వగలుగుతున్నాం. అండ్ వేరేస్ ఈ గమ్ ప్రాబ్లంలో మనము లేజర్ సహాయంతో ట్రీట్మెంట్ కూడా ఇంకా మోర్ సక్సెస్ రేట్ అండ్ మోర్ హీలింగ్ మెకానిజంగా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అంటే పొగాకు వల్ల ఎలాంటి ఇబ్బందులు రావచ్చు అంటారు, నోటికి సంబంధించి కానీ పళ్ళకు సంబంధించి కానీ? పొగాకులో మెయిన్లీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కాజ్ చేసేటివి చాలా ఉంటాయండి. దానివల్ల ఏమవుతుందంటే ఇర్రివర్సిబుల్ సెల్ యాక్షన్ రావడం వల్ల ఆ చిగుర్లలో కొన్ని సెల్స్ అనేవి డెవలప్ అయిపోయి దాన్ని క్యాన్సర్ కింద టర్న్అవుట్ అవుతాయి.
సో ఇది మనం ఏంటంటే ఎక్కువ కన్జంప్షన్ చేయడం వల్ల ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్. అండ్ ఇది క్యాన్సర్ కాకుండా కూడా పళ్ళు అరగదీయడము, ఓకే. అండ్ మన ఏదైతే చిగురు ఉందో దాన్ని ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రస్ చేసేసి నోరు ఎక్కువ ఓపెన్ చేయకపోవడము. సో ఇవన్నీ చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి టొబాకో వల్ల. అంటే ఇప్పుడు హెల్దీ టీత్ కానీ హెల్దీ గమ్స్ మెయింటైన్ చేయాలంటే డైట్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది? ఒక గమ్ హెల్తీగా ఉండాలంటే మనం వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ డి అండ్ మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒక డ్రై ఫ్రూట్స్ కానీ, ఓకే, అండ్ జింక్ కంటెంట్ ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వల్ల బాగుంటుంది. వైటమిన్ ఏ చూస్తే మనకి మోస్ట్లీ క్యారెట్, మ్యాంగోస్, టమాటో దీంట్లో ఎక్కువ ఉంటుంది. సి వచ్చి మనకి ఎనీ పులుపు, నిమ్మరసం, బత్తాయి రసం, లేదంటే బ్రోకలీ, క్యాప్సికమ్ దీనిలో ఎక్కువ దొరుకుతుంటుంది. అండ్ డైరీ ప్రోడక్ట్స్, పాలు, మజ్జిగ, పెరుగు, ఎక్కువ పన్నీర్ ఇవన్నీ తినడం వల్ల కూడా మంచి బెటర్. అంటే బ్రషింగ్ టెక్నిక్స్ కూడా మీరు ఇందాక చూపించారు కదా, స్మూత్ బ్రజిల్స్ ఉన్న బ్రష్ యూస్ చేయాలా, కొంచెం రఫ్ ఉన్న బ్రజిల్స్ యూస్ చేయాలా, ఏ విధమైన బ్రష్ వాడితే మంచిది? ఆల్వేస్ మనము స్మూత్ అండ్ లిమిటెడ్ ప్రెషర్తో జీరో మోషన్లో మనం యూస్ చేస్తే చాలా బెటర్ అండి. రఫ్ బ్రెజిల్స్ వల్ల ఆల్వేస్ మనం ఎక్కువ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తాం, దానివల్ల ఎక్కువ పళ్ళులో అరుగుతాయి అన్నమాట. వేరే స్మూత్ ఉందనుకోండి మనం పళ్ళు అరుగుదల అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఒక టూత్పేస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? మెయిన్లీ మనకు సెన్సిటివిటీయా నాన్ సెన్సిటివ్ టూత్పేస్ట్ అనేది మెయిన్లీ అట్లా చూసుకుంటారు. కాంపోజిషన్ చూసుకుంటే చాలా మటుకు అన్నీ ఒకేలాగా ఉంటాయండి కాంపోజిషన్, దానివల్ల ఏముండదు. బట్ ఏంటంటే మనము రీసెర్చ్లో ఉంటే మాత్రం దాంట్లో అబ్రెసివ్స్ అనేవి ఉంటాయి, ఏవైతే రాపిడి వల్ల మనకి టీత్ క్లీన్ అవుతాయో అవి ఎంత స్మాలర్ సైజ్ ఉంటే అంత బెటర్. సో మినిమం అబ్రెసివ్ ఉండేదే టూత్పేస్ట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఫైనల్గా హెల్దీ టూత్ కోసం, మంచి స్మైల్ కోసం ఏం చెప్తారు మీరు? డైలీ 2 times మంచిగా బ్రష్ చేసుకోవడం, ఈట్ హ్యాపీలీ అండ్ లివ్ హ్యాపీలీ అండ్ సీ ద డాక్టర్ ఇయర్లీ వన్స్. రెగ్యులర్ చెకప్ పెట్టుకోండి, అంతా బాగానే ఉంటుంది. రెగ్యులర్ చెకప్ వల్ల ఎలాంటి డెంటల్ ఇష్యూస్ ఉండవండి. అంటే ఎర్లీ ద బెటర్, అంతే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. చిన్నగా ఉంటే ఫిల్లింగ్స్ అనేది మనకు సరిపెడితే పెద్ద రూట్ కెనాల్, పన్ను తీయడము, ఇంప్లాంట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.